హలో అండి, నమస్తే. ఈరోజు మీగడ తీసి పెడుతున్నాను, వెన్న చేస్తున్నానండి. దీంతో వెన్న చేస్తాను చూడండి. మిక్సీలో వేసేసి ఇలా మీగడంతా ఇలా వేసేసాను. కొద్దిగా ఒక గ్లాస్ నీళ్ళు వేసి ఇప్పుడు మిక్సీ పెడతాను చూడండి. 5 నిమిషాల్లో వచ్చేస్తుంది వెన్న. 5 నిమిషాల్లో వచ్చేస్తుంది వెన్న. ఇదిగోండి, ఇంత వెన్న వచ్చింది. ఇప్పుడు దీన్ని పొయ్యి మీద పెట్టి కరిగిస్తాను అనమాట. నెయ్యి అవుతుంది, ఒక 5 నిమిషాలు పడుతుంది. ఇది ఒక 15 రోజుల మీగడండి. ఇలా నెమ్మదిగా కలుగుతుందండి నెయ్యి. వెన్న ఒక 5 నుంచి 10 నిమిషాలు అవుతుందన్నమాట ఇది రావడానికి. ఇలా కలుపుతుండాలి. చివరిలో తమలపాకు కానీ కరివేపాకు కానీ వేసుకోవచ్చు. వేసేసి గుమ్మలాడితే నెయ్యి ఉంటుందన్నమాట, వస్తుందన్నమాట. స్వచ్ఛమైన నెయ్యి, ఇంటిది. ఇదిగోనండి, ఇలా వెన్న కరిగించిన తర్వాత నెయ్యి ఇలా వచ్చేస్తుంది అనమాట. ఇప్పుడు దీన్ని వడగట్టుకొని మన బాటిల్లోకి తీసుకోవాలన్నమాట. కట్ చేసి చల్లారిన తర్వాత మన బాటిల్లోకి తీసుకోవాలి. ఆఫ్ చేస్తున్నాను. చల్లారిన తర్వాత ఇదిగోండి, ఇలా వడగట్టేసుకున్నాం నెయ్యి. చూడండి, ఇవి ఇంత మిగులుతుంది చివరిలో. ఇలా వడగట్టుకొని ఈ మిగిలింది మన చెట్లకు వేసేయచ్చండి. తినచ్చు. మనం రాగి పిండి కానీ గోధుమ పిండి కానీ కలుపుకొని తినవచ్చండి. ఇంత నెయ్యి వస్తుంది. ఇది ఒక్కసారి వచ్చింది కాదు, 2-3 సార్లు వచ్చిందన్నమాట. ఇది ఇలా మీగడంతా చేర్చిపెట్టి చేస్తామండి. ఇది ఇలా ఇంట్లో తయారు చేసి, ఇప్పుడు ఏదేదో కలుపుతున్నారు అని చెప్పి బయట వాసనకు ఏదేదో రసాయనిక వస్తువులు కలుపుతున్నారండి. అందుకనే ఇంట్లోనే తయారు చేసుకుంటున్నామండి. ఇలా చేసి పెట్టుకుంటాం. 3 సార్లు చేసిన నెయ్యి అనమాట ఇది. 15 రోజులు ఒకసారి మిగడ చేసి ఫ్రిడ్జ్లో పెట్టి తర్వాత ఇచ్చేస్తాను అనమాట. ఇలా ఇదే అండి మా స్వచ్ఛమైన నెయ్యి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్ని.